రైట్. ఇక హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు అటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందడుగు వేస్తుంది. ఇక మహబూబ్ నగర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, హైదరాబాద్ తరహాలోనే అటు మహబూబ్ నగర్ లో కూడా హైడ్రాకు సంబంధించిన వ్యవస్థను స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహబూబ్ నగర్ లో ఎక్కడైతే కబ్జాలు జరిగాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా శంకర్? రత్న, ఓవరాల్ గా ఏదైతే కాంగ్రెస్ సర్కారు పూర్తి స్థాయిలో ఈ చెరువులు కుంటలు ఎక్కడైతే కబ్జా చేస్తున్నారో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా జిల్లాలో సైతం కూడా కబ్జాదారుల్లో పూర్తి స్థాయిలో ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా చాలా మటుకు చెరువులు అదే విధంగా కుంటలు కూడా కబ్జా అవి పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటి మీద కూల్చివేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా అట్లాంటి సాహసం అయితే చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో దీని మీద స్పెషల్ గా దృష్టి సారించడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఒక కదలిక వచ్చింది. పూర్తిగా హైడ్రా తరహాలోనే ఒక వ్యవస్థను రూపొందించడంతో పాటు జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు కబ్జా అయ్యాయో వాటి మీద స్పెషల్ గా దృష్టి సారించే పనిలో పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పెద్ద చెరువు కూడా పెద్ద ఎత్తున అక్రమణలకు గురైంది. ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో పూర్తి స్థాయిలో ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కేసరి సముద్రం సంబంధించినటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టారు. వీటిపైన కూడా స్పెషల్ గా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గద్వాల జిల్లా, అదేవిధంగా నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఒకవేళ హైడ్రా తరహాలోనే ఒక వ్యవస్థను రూపొందించడంతో పాటు స్పెషల్ గా ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండడంతో ఒకసారిగా కబ్జాదారులు అయితే ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత జిల్లాలో ప్రభుత్వానికి అయితే మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఎవరు చేయనటువంటి సాహసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తరహాలో కూల్చివేతల పైన దృష్టి సారిస్తూ చెరువులకు పునరుజ్జీవనం పోసేందుకైతే నడుం బిగించడం ఎంతో బాగుందని చెప్తున్నారు. మరి ఇదే తరహాలో మహబూబ్ నగర్ లో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అక్రమ కట్టడాల కూల్చివేత జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మంచి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి త్వరితగతిన ఈ అంశం తెరపైకి వస్తుందా? మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేయలేనటువంటి సాహసం మహబూబ్నగర్ జిల్లాలో కూడా చేయబోతున్నా అనేది కూడా ఆసక్తికరమైన వ్యవహారంగా అయితే ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న, ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెరువులు కుంటలకు తిరిగి మరోసారి తిరిగి పునరుజ్జీవనం లభించే విధంగా ఉంటుందని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్. థ్యాంక్ యూ శంకర్.